ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, కోరహు, దాతాను, అబీరాములు, తర్వాత ఓనును వీళ్ళందరూ ఏం చేస్తారంటే మోషే గారికి ఎగైనెస్ట్గా లేస్తారు. వాళ్ళంతా ఒక గ్రూప్ లాగా అయ్యి, ఏంటి నువ్వు మా మీద లీడర్గా ఉంటాం, ఏంటి నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు కాదు, మేము కూడా అందరం పరిశుద్ధులమే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అన్నప్పుడు మోషే గారు ఏం చెప్తారంటే, అట్లయితే దేవుని దగ్గరికి మనము ధూపం తీసుకొని వెళ్దాము, అక్కడ దేవుడు ఏర్పరచుకుంటాడు, ఏ మనిషిని ఏర్పరచుకున్నారో ఆ వాళ్ళు పరిశుద్ధుడు అని చెప్తాడు. మరి తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును నీవారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవలను. మీలో ప్రతి వాడును తన ధూపార్తి తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలేను. నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాను. ఇంకా మోషేగా ఏం చెప్తున్నా అంటే, కోరహుతో, నీవు నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, మీ బ్యాచ్ అంతా, మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ధూపార్తి మీద ధూపద్రవ్యం వేసుకుని దేవుని సన్నిధికి రేపు రండి. అలాగే మీరు ఎంతమంది రావాలంటే 250 మంది రండి. అలాగే ఇక్కడ ఇటు మొత్తం ధూపార్తులు తీసుకొని రండి. ఇటువైపు వచ్చేసి అహరోను తన ధూపార్తిని తీసుకొని వస్తాడని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్నించి వాటి మీద ధూపద్రవ్యాన్ని వేసినప్పుడు వారును మోషే అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. మరి వీళ్ళందరూ ఆ ధూపార్తిని తీసుకొని దాని మీద ధూపద్రవ్యం వేసుకొని ఎక్కడికి వచ్చారంటే ప్రత్యక్ష గుడారం దగ్గర వచ్చారంట. కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధం పోచేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనపడును. అక్కడ ఈ కోరహు ఏం చేశాడంటే వీళ్ళకి అగైనెస్ట్గా అందరినీ చాలామందిని ఒక గ్రూప్ తయారు చేసుకొని తీసుకొచ్చాడంట. అప్పుడు యెహోవా మహిమ సర్వ సమాజం కనపడింది. ఎలా అంటే, అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేదురని మోషే అహరోనుతో చెప్పగా, ఇంకా వెంటనే దేవుడు వాళ్ళందరూ వచ్చేసారు కదా, వాళ్ళ అగైనెస్ట్గా ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్ ఫామ్ అయి వచ్చారు కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషే అహరోనుతో, మీరు పక్కకి వెళ్ళిపోండి, వీళ్ళని నేను కాల్చివేస్తానంట. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీకు కోపపడుదువా అని వేడుకుడు. దేవుడా, వాళ్ళే కదా పాపం చేసింది, మిగిలిన వాళ్ళందరూ ఏం చేయలేదు కదా దేవుడా అని అన్నారంట. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జనంతో చెప్పు. ఏం చెప్పారంటే, సరే వాళ్ళ ముగ్గురిని, కోరహు, దాతాను, అబీరాములు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ సంబంధికులందరూ ఉన్నారు కదా, భార్య బిడ్డలు అందరూ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండి మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చి యువతలకు జరగండి అని అంట. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల ఎద్దుకు వెళ్ళగా ఇజ్రాయేల్ పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టులు గుడారం యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపకున్నట్లు వారికి కలిగింది ఏది ముట్టకుడి అని సమాజంతో అన్నాను. వీళ్ళ దగ్గర నుంచి మీరు అందరూ దూరంగా వెళ్ళిపోండి, వాళ్ళకి సంబంధించి ఏది కూడా మీరు తాకొద్దు అన్న అంట. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా, దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లను తమ గుడారముల ద్వారం నిలిచిపోయారు. ఇంకందరూ వెళ్ళిపోయినప్పుడు ఆ కుటుంబాల వారు మాత్రమే అక్కడ నిలబడిపోయి ఉన్నారంట. మోషే, ఈ సమస్త కార్యం చేటుకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేను ఏ పని కూడా నేను సొంతంగా నా ఆలోచన కాదు, నా క్రియ కాదు, కానీ ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్టే నేను చేశాను. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ఏం చెప్తున్నా అంటే, అందరికీ వచ్చే మరణం వీళ్ళకి రాదు. అలాంటిది వస్తే వీళ్ళకి అందరూ మనుషులు ఎలా చనిపోతున్నారు, అలాగే వీళ్ళు చనిపోతే దేవుడు నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడ వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనను. వీళ్ళకి ఎలాంటి చావు వస్తుందంటే, మనలాగా మిగిలిన వాళ్ళందరూ ఎలా చనిపోయారు, మామూలుగా పెద్దవాళ్ళై వృద్ధులైపోయి చనిపోయారు. వీళ్ళు అలా కాదు, పాతాళంలో భూమి చీలిపోయి దానిలో వీళ్ళు సజీవులుగా లోపలికి వెళ్ళిపోయి చనిపోతారంట. ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి అలాగా చనిపోతారు. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చును,
భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబమును, కోరహు సంబంధులందరి వారి సమస్త సంపాద్యమును మృంగివేసును. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసును. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇజ్రాయేలందరి వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయుమో అనుకొని పారిపోయి. అక్కడ ఏమవుతుందంటే ఆ మాటలు చెప్పగానే మోషే గారు దేవుడు ఏం చేశారంటే నిజంగానే ఆ భూమి చీల్చినప్పుడు వాళ్ళందరూ దానిలో పాతాళంలో పడిపోయి చనిపోయారంట. ప్రాణంతోనే వాళ్ళు పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసిందంట. ఆ సౌండ్కి వాటికి భయపడిపోయి భూమి బ్రద్దలైనప్పుడు అక్కడున్న వాళ్ళందరూ మమ్మల్ని కూడా అది మింగేస్తుందేమో భూమి, మేము కూడా చనిపోతామని భయపడి అక్కడి నుంచి పారిపోయారట. మరియు యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసింది. ఇక మిగిలిన ఆయనతో పాటు వచ్చారు కదా, వాళ్ళందరినీ అగ్ని వచ్చి కాల్చివేసిందంట. ఇలాగా మరి మోషే గారికి విరోధముగా లేచిన కుటుంబాలన్నీ, కోరహు నాయకత్వంలో లేచినవన్నీ కూడా దేవుడు చంపేసి ఎవరిని అక్కడ బ్రతకనివ్వలేదంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.